తెలుగు భాష పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య సమావేశంలో అభినందనీయమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి గారు అన్నారు. తెలుగు భాషను కాపాడుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. తెలుగు భాష చాలా స్వచ్ఛమైన భాష అని ఆయన వివరించారు. హైదరాబాద్ లోని హెచ్ఐసిసిలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమైక్య 2వ రోజు సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా సభ ప్రాంగణానికి చేరుకున్న కిషన్ రెడ్డి గారికి ప్రపంచ తెలుగు సమైక్య ఉపాధ్యక్షులు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన బృందాన్ని వారు సత్కరించారు. తెలుగు భాష అభివృద్ధికి కృషి చేస్తున్న కళాకారుని వారు శాలువతో సత్కరించి అభినందించారు. స్వాగతోపన్యాసం ఇవ్వాల్సిందిగా ప్రపంచ తెలుగు సమాఖ్య ఉపాధ్యక్షులు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కోరుతున్నాను. వేదికపై ఉన్న కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రులు కిషన్ రెడ్డి గారికి మరి ఇతర ముఖ్య అతిథులు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ప్రతినిధులకి 12వ బైనల్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ వచ్చేసిన తెలుగు భాషాభిమానులకి మీడియా సోదరులకి నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా వరల్డ్ తెలుగు ఫెడరేషన్ చేపడుతున్న అన్ని కార్యక్రమాలకి విజయవంతం చేస్తున్న తెలుగు సమాజానికి నా స్వాగతాంజలి. ఈరోజు మనకి ముఖ్య అతిథిగా వచ్చిన కిషన్ రెడ్డి గారి గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడకపోతే ఈ సభకు నిండుదనం రాదు. అది చిన్న వయసులోనే రాజకీయాల్లో ప్రవేశించి 1980లో భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత ఆ పార్టీ సభ్యుడిగా 20 ఏళ్ల వయసులో పార్టీ సేవ కోసం నడుం బిగించిన యువ నాయకుడు మన కిషన్ రెడ్డి గారు. గడిచిన 45 సంవత్సరాలు కాలంలో క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా అంకిత భావంతో పనిచేసి ప్రజాసేవకుడిగా కిషన్ రెడ్డి గారు గుర్తింపు పొందారు. భారతీయ జనతా పార్టీ యువ మోర్చా రాష్ట్ర కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన అందించిన సేవలు పార్టీ ఎప్పటికీ మరువలేదు. కిషన్ రెడ్డి గారి లాంటి క్రమశిక్షణ అంకితభావం కలిగిన యువ నాయకులు ప్రతి పార్టీలోనూ రావాలనేది నా ఆకాంక్ష. ఈరోజు వారికి ప్రత్యేకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. మనం ఈరోజు 12th బైనల్ కాన్ఫరెన్స్ తెలంగాణ రాజధాని హైదరాబాద్లో జరుపుకుంటున్నాం. గతంలో ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా ఉన్న తరుణంలో కూడా ఓసారి హైదరాబాద్లో సభలు నిర్వహించుకున్నాం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత మళ్ళీ ఈ కార్యక్రమం జరగడం ఇదే తొలిసారి. గత 30 సంవత్సరాలు భారతదేశంలో ఢిల్లీ, బెంగళూరు, మెడ్రాస్, విశాఖపట్నం వంటి మహా నగరాల్లో మనమంతా కలుసుకున్నాం. అలాగే వరల్డ్ వైడ్ విస్తరించి ఉన్న తెలుగు వారిని అందరినీ ఒకే వేదికపైకి తేవాలని లక్ష్యంగా దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి బయట దేశాల్లో కూడా మనం సభలు జరుపుకున్నాం. తెలుగు వారిని అంతా ఒక చోట చేర్చి వారంతా సమైక్యంగా ఉండాలనేదే వరల్డ్ తెలుగు ఫెడరేషన్ ఆశయం. ముఖ్యంగా మన అధ్యక్షురాలు శ్రీమతి ఇందిరా దత్ గారు చేసిన కృషి చాలా గొప్పది. తెలుగు భాషకి ప్రపంచవ్యాప్త గుర్తింపు రావాలని మేడం పడుతున్న తపన అభినందనీయం. ఓవైపు వ్యాపారం, వ్యక్తిగత విషయాలను చూసుకుంటూ మరోవైపు వరల్డ్ తెలుగు ఫెడరేషన్ అభ్యున్నతి కోసం ఆమె పడుతున్న ఆరాటం అనేక సందర్భాల్లో ఆమె మాటల్లో నేను విన్నాను. అంతలా ఈ ఫెడరేషన్ కోసం తప్పిస్తూ శ్రీమతి ఇందిరా దత్ గారు ఎంతైనా అభినందనీయురాలు. నన్ను ఈ ఫెడరేషన్లో భాగం చేసింది కూడా ఇందిరా దత్ గారే. అంతటి గొప్ప యజ్ఞంలో నన్ను కూడా భాగం చేయడం చాలా సంతోషం. అమ్మ లాంటి కమ్మనైనది తెలుగు భాష. అత్యంత ప్రాచీనమైన భాషగా తెలుగు భాష ప్రసిద్ధి చెందింది. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్గా మన తెలుగు భాష ప్రపంచ గుర్తింపు సాధించింది. మన తెలుగు భాషకు వేలాది సంవత్సరాలు పురాతన చరిత్ర ఉంది. మన తెలుగు భాష ఎప్పటికీ మృత భాషగా కాకుండా అమృత భాషగా చిరకాలం వర్ధిల్లాలంటే మనమందరం తెలుగు భాషను పరిరక్షించుకోవాలి. దేశం పార్టీని పెట్టిన ఘనత నందమూరి తారక రామారావు గారిది. ఆయన స్థాపించిన పార్టీని విజయవంతంగా నడిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ 3 రోజులు అంతర్జాతీయ సభలకు ప్రారంభించడం శుభకరం. తెలుగు జాతికి నిలువెత్తు నిదర్శనంగా రాణించిన తెలుగువారి ముద్దుబిడ్డ
భారతదేశ 13వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ వెంకయ్యనాయుడు గారు మన సభలో పాల్గొనడం మన అదృష్టం. కేంద్ర మంత్రివర్యులు శ్రీ కిషన్ రెడ్డి గారు దీనికి రావడం కూడా మన అదృష్టం. అట్నే రేపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి ప్రముఖులంతా ఈ మహాసభలకు భాగం పంచుకోవడం అభినందనీయం. వరల్డ్ తెలుగు ఫెడరేషన్ చేపట్టే ఎలాంటి కార్యక్రమమైనా నా వంతు సహాయం సహకారాలు అందించాలని అన్ని వేళలా నేను సిద్ధంగా ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన వరల్డ్ తెలుగు ఫెడరేషన్ నిర్వాహకులకి నా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగునాడు. తెలుగు భాష సాంప్రదాయాలు, తెలుగు కళలను పరిరక్షిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచ తెలుగు సమాఖ్య గత 32 సంవత్సరాలుగా మరి ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడము నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ అంటూ పాడుకునేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఒక వేదిక మీదకి రావడము, తెలుగు భాష, తెలుగు సాహిత్యము, తెలుగు కళలు, తెలుగు సాంప్రదాయాల కోసం మరి ఈరోజు పాటుపడము నిజంగా అభినందించాల్సినటువంటి అంశం. మన దేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రాచీన భాషలను మరి ఈరోజు ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజెస్గా భారత ప్రభుత్వం గుర్తిస్తూ ఉన్నది. అందులో మన తెలుగు భాష ప్రధానంగా ప్రాచీన భాషలుగా, క్లాసికల్ లాంగ్వేజ్గా భారత ప్రభుత్వము గతంలోనే గుర్తించింది. మన తెలుగు భాష చాలా స్వచ్ఛమైనటువంటి భాష. అందుకే మనము తేట తెలుగులా, తెల్లవారి వెలుగులా అనే రకంగా అనేక సార్లు మనం పాడుకుంటాము, ఉచ్చరిస్తూ ఉంటాము. శ్రీకృష్ణదేవరాయలు దేశ భాషలందు తెలుగు లెస్స అని పలికారు. తెలుగు సాహిత్యానికి ఘనమైనటువంటి చరిత్ర ఉంది. భారతదేశంలో అత్యుత్తమైనటువంటి రచనలు తెలుగులో మనము మరి రాసి ఈరోజు పేరు తెచ్చుకున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అన్నమయ్య, త్యాగరాజు, క్షేత్రయ్య, వేమన, శ్రీనాథుడు, అలా చెప్పుకుంటూ పోతే అనేక మంది మహాకవులెందరో తమ రచనలతో గొప్పదైనటువంటి తెలుగు సాహిత్యాన్ని మనకు అందించిన విషయాన్ని మనం ఎప్పుడు కూడా మరవకూడదు. గురజాడ అప్పారావు, విశ్వనాథ సత్యనారాయణ గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, శ్రీ దాశరథ కృష్ణమాచార్యులు, గిడుగు వెంకట రామమూర్తి, కందుకూరి వీరేశలింగం లాంటి అనేక మంది మహానుభావులు ఈ ఆధునిక యుగంలో తెలుగు సాహిత్యానికి కొత్త పుంతలు తొక్కించిన విషయాన్ని మనమందరం కూడా మరవకూడదు. నాడు నిజాం నియంతృత్వ ప్రభుత్వాన్ని ఎదిరిస్తూ దాశరథి రంగాచార్యులు రాసినటువంటి అనేక రచనలు మనకు జ్ఞాపకం ఉంటాయి. నిజాం కాలంలో మన కళ్ళ ముందు తెలుగు భాష ఏ రకంగా అణిచివేతకు గురైందో మనకు తెలుసు. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, తెలుగు భాష చిన్నచూపు గురవుతూ ఉంది. ఉద్యోగాల కోసమో చిన్నచూపు చూస్తూ ఉన్నారు. ఇంగ్లీష్ మోజులో పడి చాలామంది తెలుగును మరి నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. తెలుగు మాతృభాష అయి ఉండి తెలుగులో రాయలేకపోతూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానీ, లెటర్లు రాయడంలో కానీ తెలుగు పదాలను ఇంగ్లీష్లో రాస్తూ ఉన్నారు. ఈ సమస్య నేడు తెలుగు భాషాభిమానులకు ఒక సవాలు లాంటిదని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, చైనా కానీ, దక్షిణ కొరియా కానీ, లేక జర్మనీ కానీ, జపాన్ కానీ, ఫ్రాన్స్ కానీ, స్పెయిన్ కానీ, తైవాన్ కానీ ఇలాంటి అనేక దేశాలలో ఆయా మాతృభాషలలో విద్య కొనసాగుతుంది. మరి ఆ దేశాలు అభివృద్ధి చెందలేదా? ఇప్పుడు చెందడం లేదా? ఆ దేశాలలో సైన్స్ కానీ, అనేక సాంస్కృతిక విప్లవంలో కానీ, ఆధునికమైనటువంటి టెక్నాలజీలో కానీ, ప్రాంతీయ భాషల్లో ఆ దేశాలు అభివృద్ధి చెందుతున్నప్పుడు మనం ఎందుకు భయపడాలి? మనకెందుకు వెనుకడుగు వేయాలి? మన మాతృభాషల్లో కూడా భారతదేశంలో ఉండాలనేటువంటి ఆలోచన ఈరోజు మనకందరికీ వస్తూ ఉంది. కానీ మనము మన ప్రాథమిక విద్యకు కూడా మాతృభాషను ఉపయోగించుకోలేకపోవడము
చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మనం వేస్తున్నాను. ఇంగ్లీష్ నేర్చుకుంటూనే ఉద్యోగము, ఇంగ్లీష్లోనే మన అభివృద్ధి, మన దేశ అభివృద్ధి అనేది గత వలస పాలకులు మనకు అందించినటువంటి ఒక చీకటి వారసత్వం అని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. దీన్ని పట్టుబట్టి మనం వదిలించుకోవాలి. ఒక జాతి చరిత్ర, ఒక జాతి సాంస్కృతిక వికాస పరిరక్షణలో ఆ జాతీయులు మాట్లాడేటువంటి భాషలకే కీలక పాత్ర ఉంటుంది. అందుకే ఈరోజు మన దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తీసుకొచ్చినటువంటి నూతన జాతీయ విద్యా విధానంలో ఈరోజు మాతృభాషలకు పెద్దపీట వేయడం జరిగింది. భారతీయ భాషల్లో పాఠ్య పుస్తకాలు తీసుకొచ్చేందుకు ఈరోజు పెద్ద ఎత్తున సమగ్రమైనటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని ముందుకెళ్తా ఉన్నాం. పరిభాషలో ఎంత అధ్యయనం చేసినా, ఎంత నైపుణ్యం అలవడినా, మరి మాతృభాష తల్లి కడుపులో ఉన్నటువంటి ఏదైతే భాష ఉంటుందో ఆ భాషకు ఉన్నంత మేధస్సు మరే భాషకు ఉండదనే విషయాన్ని అనేక రకాల పరిశోధనలు వెల్లడించిన విషయాన్ని మనం చేస్తూ ఉన్నాను. మనం ఇంగ్లీష్కో మరో భాషకో వ్యతిరేకం కాదు, వాటిని నేర్చుకోవడంలో తప్పేమీ లేదు. కానీ మాతృభాష అయినటువంటి తెలుగు భాషను విస్మరించడం ఈరోజు మరి తగదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి భాషను ముందు తరాలకు వారసత్వంగా అందజేయాల్సినటువంటి బాధ్యత ఈ తరము నవతరము మన పైన ఉన్నది. తెలుగు భాషను కాపాడుకోవాలి. ముందుగా తెలుగు భాషను మనము గౌరవించుకోవాలి, మన భాషను అభివృద్ధి చేసుకోవాలి. ముందు తరాలకు సగర్వంగా మన భాషను ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బిడ్డలకు, తెలుగు సమాజానికి అందించేటువంటి ప్రయత్నము చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ప్రపంచ తెలుగు సమాఖ్య 12వ దైవ వార్షికోత్సవాలు నిర్వహించుకుంటున్నాము. భాష సమాజాన్ని సృష్టిస్తుంది, భాష జాతీయతను బలపరుస్తుంది, భాష మన ప్రాంత అభివృద్ధికి మార్గం వేస్తుంది. కానీ భాష మనుగడకు మనము